దేశవ్యాప్తంగా మరోసారి వంట గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్పై ఏకంగా 50 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య ప్రజలకు వంట గ్యాస్ కొనుగోలు పెనుభారంగా మారనుంది. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలపై వినియోగదారులతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని కోరుతున్నాయి. పెంచిన ధరలు ఏప్రిల్ 8 నుండి అమలులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం 875గా ఉన్న సిలిండర్ ధర 50 రూపాయలతో కలిపి 925కు చేరింది. ప్రస్తుతం 503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్ ధర కూడా పెంపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ ధర 553కు చేరుకోనుంది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన కారణాలతో ధరలు పెరిగాయని కేంద్రం చెబుతుంది. పండుగ పూట మాత్రం సామాన్యుడికి ఇది భారమే కానుంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్పై ₹2 ఎక్సైజ్ డ్యూటీ పేరిట ధరను పెంచింది. కాబట్టి వినియోగదారులపై ₹2 భారం ఉండదని అధికారులు తెలిపారు. గతేడాది ఆగస్టులో చివరిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షలకు పైగా వినియోగదారులు ఉండగా దీంతో ప్రజలపై 5 కోట్లకు పైగా భారం పడనుంది. పెంచిన గ్యాస్ ధరలతో మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సిపిఐ నేత సుజన్ కుమార్ అన్నారు. నిత్యావసర వస్తువుగా గ్యాస్ సిలిండర్ మారిందని చెప్పారు. కోట్లాది మంది ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల వస్తువులపై ధరలను పెంచుతుందని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్పై ₹50 పెంచడాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క ₹50 పెంచడం వల్ల ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలపైన తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉన్నది. ఎందుకంటే ఇలా ప్రతి ఇంటిలో కూడా ఇలా నిత్యావసర వస్తువుగా ఇలా గ్యాస్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి దీనిపైన పునరాలోచన చేయాలి. కోట్లాది మంది ప్రజలపైన భారం పడేటువంటి ఈ యొక్క వంట గ్యాస్ ధరని వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చారాన ఇచ్చి ప్రజల వద్ద నుంచి భారాన గుంజుకుంటున్న పరిస్థితి నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం సామాన్యులైనటువంటి ప్రజల యొక్క నిత్యావసర వస్తువులైనటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ఇలా పేద ప్రజలపై అధిక భారం మోపుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా బీజేపీ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే అచ్చే దీని పేరిట సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరిట ఇలా ప్రతి పేదవారి అకౌంట్లో ₹15 లక్షలు వేస్తామని చెప్పి ఇలా పేదవారి దగ్గర నుంచే 15 లక్షలు దోసుకునే విధంగా గ్యాస్ ధరలు ఎంతో పేద ప్రజలపై అధిక భారం మోపడాన్ని ఇలా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ప్రజలపై భారం వేసేటువంటి కుట్రకు పాల్పడ్డది. ప్రధానంగా ఈరోజు గ్యాస్ ధర ₹50 పెంచింది. సాధారణ మానవుని యొక్క జీవన ప్రమాణాల మీద ఇబ్బంది పడే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పన్నుల భారం మోపుతా ఉన్నది. దీనిపై ప్రజలంతా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అసలే గ్యాస్ ధర 900 పైగా ఇప్పటికే ఉందంటే దాన్ని ఇంకా ₹50 పెంచడం ద్వారా అంటే ప్రజలు సామాన్యుడు తినలేని పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం మీద ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గ్యాస్ ధరను తగ్గించాలి. ఎందుకంటే గ్యాస్ అనేది ప్రతి సామాన్యునికి వాడుకునేటువంటి వస్తువు కాబట్టి దీన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.